వెల్కమ్ టు అవర్ ఛానల్. కాంచీపురంలోని కామాక్షీదేవి పార్వతీదేవి యొక్క అత్యున్నత రూపం. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఆది శంకరాచార్యులచే ప్రతిష్ఠించబడిన శ్రీచక్రానికి ప్రసిద్ధి చెందిన ఈ అమ్మవారు శివుణ్ణి వివాహం చేసుకోవడానికి సూది ముళ్ళపై తపస్సు చేసి మట్టి విగ్రహాన్ని రూపొందించి పూజించారు. ఈ ఆలయంలో కామాక్షీదేవి యొక్క యోగ భంగిమలో కూర్చుని శాంతిని, శ్రేయస్సును ప్రసాదిస్తుంది. కామాక్షీదేవి కథ మొదటి నుండి చివరి వరకు. జననం మరియు ఆవిర్భావం. కామాక్షీదేవి పార్వతీదేవి యొక్క స్వరూపం. కంచిలోని అమ్మవారు చాలా శక్తివంతమైనది. పల్లవ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. తపస్సు. శివుని కోసం. శివుని వివాహం చేసుకోవాలనే కోరికతో కామాక్షీదేవి కాంచీపురంలో సూది ముళ్ళపై ఒక కాలు మీద నిలబడి కఠినమైన తపస్సు చేసింది. మట్టి విగ్రహం మరియు పూజ. కామాక్షీదేవి తపస్సు చేస్తూనే మామిడి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని తయారు చేసి పూజించింది. పరీక్ష. కామాక్షీదేవి భక్తిని పరీక్షించడానికి శివుడు కంబా నదిగా అవతరించి వరద రూపంలో మట్టి లింగాన్ని ముంచెత్తాడు. అప్పుడు అమ్మవారు లింగాన్ని గట్టిగా కౌలించుకుంది. వివాహం. కామాక్షీదేవి భక్తికి మెచ్చిన శివుడు పాల్గొన మాసంలో ఉత్తర నక్షత్రం రోజున ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆది శంకరాచార్యుల ప్రతిష్ట. శ్రీ ఆది శంకరాచార్యులు ఈ ఆలయంలోని కామాక్షీదేవికి ప్రత్యేకమైన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. దీనివల్ల అమ్మవారి ఉగ్రరూపం తగ్గి శాంతమూర్తిగా మారింది. విగ్రహ విశేషం. ఇక్కడ కామాక్షీదేవి పద్మాసనంలో కూర్చొని ఉంటారు. ఈమెను కోరికలు తీర్చే తల్లి అని పిలుస్తారు. ముఖ్యమైన విశేషాలు. 3 స్వరూపాలు. అమ్మవారు స్థూల, సూక్ష్మ, శూన్య అనే 3 రూపాల్లో పూజించబడుతుంది. శక్తిపీఠం. ఇది సతీదేవి వెనుక భాగం పడిన శక్తిపీఠంగా ప్రసిద్ధి. ఆలయ విశిష్టత. ఇక్కడ కామాక్షి దేవి ఆలయంలోనే శంకరాచార్యుల చరిత్ర కూడా ఉంటుంది.